మరమరాలు స్నాక్స్. ముందైతే స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. సరిపోద్దండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే ముద్దలాగా అవుతుంది. కొంచెమే వేసుకోవాలి ఆయిల్. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయింది. 2 ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు అంటే మొత్తం తాలింపులు, కొంచెం కొన్ని ఆనియన్స్. ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ప్రజెంట్ అయితే నాకు కరివేపాకు లేదు, కొత్తిమీర వేస్తున్నా. కొంచెం కలబెట్టుకుందాం. కొంచెం మగ్గాక మరమరాలు వేసుకుందాం. మగ్గిందండి. కొంచెం పసుపు, ఎక్కువ వేసుకోకూడదు, సరిపోతుంది. మరమరాలు అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇవి మామూలుగా తినొచ్చు కదా, ఇంత ప్రాసెస్ అవసరమా అనుకుంటే, ఎందుకంటే ఇవి కొంచెం తీసుకొని ఒక 2 రోజులు 3 రోజులు అలా ఉన్నాయనుకోండి, మెత్తబడిపోతాయి. అందుకే కొంచెం వేయించుకుంటే కరకరలాడతాయి అన్నమాట. కలుపుకుందాం. కొంచెం గట్టిగా అవ్వాలి. ఒకసారి కలబెట్టుకుందామండి. ఇవైతే కొంచెం గట్టిగా అయినాయి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కారం కొంచెం, మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లైట్గా కావాలంటే లైట్గా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసా. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మరమరాల్లో ఉప్పు ఉంటుంది, తక్కువ వేసుకోవాలి. 1/2 స్పూనే వేసుకున్నాను నేను. ఇప్పుడు మొత్తం కలబెట్టుకుందాం. దీనిలో ఇప్పుడు పచ్చి ఉల్లిగడ్డలు కోసి పెట్టుకుని సన్నగా కోసి పెట్టుకోవాలి. పచ్చి ఉల్లిగడ్డలు కలుపుకోవాలి. ఈ మరమరాల్లో పుట్నాలు కూడా ఉన్నాయండి. చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఇలా తుంచితే తునిగిపోవాలి. మెత్తబడి ఉన్నాయి కదా, మనం హీట్ చేసుకుంటే ఇలా తునిగిపోతాయి, కరకరలాడతాయి అన్నమాట. అన్నీ కలిసిపోయినాయండి. కావాలనుకుంటే కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి. రెడీ అయిపోయింది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రెడీగా మరమరాలు ఉంటే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, బాయ్.